అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. తమ ఎంపీలను గాయపరిచారంటూ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్పై హత్యాయత్నం సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. రాహుల్ గాంధీ తోసివేయడం వల్లే తమకు గాయాలయ్యాయని ఎంపీలు సారంగి, ముఖేష్ వెల్లడించారు. పార్లమెంటు వద్ద పోటాపోటీ నిరసనలో ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యాయి. ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రతాప్ సారంగికి తీవ్ర రక్తస్రావమైందన్నారు. ఎంపీ ప్రతాప్ సారంగి తలకు లోతైన గాయమైందని చెప్పారు. ప్రతాప్ సారంగి తలకు కుట్లు వేశామని, ముఖేష్ రాజ్పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారన్నారు. వైద్యం అందించాక ముఖేష్ రాజ్పుత్ స్పృహలోకి వచ్చారన్నారు వైద్యులు. ఇక మరోవైపు గాయపడిన బీజేపీ ఎంపీలను ప్రధాని మోడీ పరామర్శించారు. బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. పార్లమెంటు చరిత్రలో ఇవాళ బ్లాక్ డే అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇక కాంగ్రెస్ సభ్యుల తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు. రాజ్యాంగాన్ని దేశం ఆమోదించిన తర్వాత 2 సార్లు అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది అని గుర్తు చేశారు. అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ ఎన్నికల్లో నిలబడితే ఓడించారన్నారు.